హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. మరి అందానికి మూల కారణం అందమైన జుట్టే కదండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అందమైన జుట్టు ఉంటే ఆ లుక్కే వేరు కదా. మరి ఈ రోజుల్లో అంత అందమైన జుట్టు ఎవరికి ఉంటుంది? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తుంది కదా. మరి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటి? మరి ఈ సమస్యను ఎలా పోగొట్టుకోవాలి? మనం కూడా అందంగా ఆరోగ్యకరంగా జుట్టు పెంచుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? మరి నాతో పాటు మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్వవ్యాపి హెర్బల్ ప్రొడక్ట్స్ ఎండి అలానే ఫౌండర్ రాజేశ్వరి గారు. ఇంకెందుకంటే ఆలస్యం పలకరించేద్దామా? హాయ్ మేడం. హాయ్ అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. సో మీరు వస్తున్నారంటే నాకు చాలా డౌట్స్ అన్నీ వచ్చేసాయి. వెంటనే క్లియర్ చేసేసుకుందాం అనుకున్నాను. నాతో పాటు ప్రతి ఒక్కరి సమస్య కూడా ఇట్లానే ఉంటుందండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. సో ఏంటి అంటే హెయిర్ అందంగా కనిపించాలంటే జుట్టు అనేది కంపల్సరీ కామన్ అయిపోయింది. ఎందుకంటే అది లేనిదే ఫేస్కి మనం ఎన్ని చేసుకున్నా డ్రెస్అప్ అయినా సరే హెయిర్ వల్లే లుక్ వస్తుంది. మరి ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. మరి కారణాలు అనేకం ఉన్నాయి. మరి ఈ కారణాలు ఏంటి? ఎందుకు ఈ సమస్య వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, హెయిర్ ఫాల్ అనేది ఏజ్ని బట్టి కూడా లేదు ఇప్పుడు. అవును. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వేధిస్తున్న సమస్య ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడం, ఫాల్ అయిన ప్లేస్లో రీగ్రోత్ రాకపోవడం. రైట్. చిన్న వయసులోనే స్కూల్కి వెళ్ళే వయసులోనే చిన్నపిల్లలలో మనం ఏం చూస్తున్నామంటే వైట్ హెయిర్ రావడాన్ని గమనిస్తున్నాం. సో వీటన్నిటికీ కారణాలు ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో సరైన పోషక పదార్థాలు లేకపోవడం. మనం తీసుకునే ఆహార పదార్థాలలో సమతుల్యమైన ఆహారాన్ని మనం ఏం చేయట్లేదండి, ఈ రోజులలో తీసుకోవడం లేదు. సో సమతుల్యమైన ఆహారం తీసుకుంటే మనకి అన్ని పార్ట్స్కి కావాల్సిన పోషణ ఆ ఆహారం ద్వారా మనకు దొరుకుద్ది. కానీ ఈ రోజులలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్గానిక్ ఫుడ్ అనేది ఎవ్వరము తీసుకోవట్లేదండి. అంత మనకి పెస్టిసైడ్స్ వేసి పండించిన ఆహార పదార్థాలే తీసుకుంటున్నాం ఒకటి. ఇంకోటి ఏంటంటే చిన్న వయసులోనే పిల్లలు జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. సో ఇంట్లో 4 రకాల ఆకుకూరలతో పప్పు ఇలా అన్ని కలిపి తినే అలవాటు పోయింది. తగ్గిపోయింది. ఏదైనా అంటే బయట జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం కానీ లేకపోతే అది తినడం వల్ల ఏంటంటే సమతుల్యమైన ఆహారం ఒకటి అందడం లేదు ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా. వర్కింగ్ ఉమెనే అవ్వచ్చు, వర్కింగ్ మెన్నే అవ్వచ్చు, స్కూల్ గోయింగ్ కిడ్సే అవ్వచ్చు. ఈ కల్చర్కి అలవాటు పడడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మనము సమతుల్య ఆహారం తీసుకున్నా కూడా డ్యూ టు ద పొల్యూషన్ కావచ్చు, మనం వాడే కెమికల్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్, షాంపూలు కానివ్వండి, లేకపోతే మనము ఆయిల్స్, స్ప్రేస్, లేకపోతే ఈ స్టైలింగ్ జెల్స్, ఇలాంటివన్నీ చాలా విషతుల్యమైన కెమికల్స్తో తయారు చేసినవి. సో ఈ పొల్యూషన్ వల్ల ఈ అన్నిటి వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందండి, ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఫుడ్ వి నీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని అవాయిడ్ చేయాలి, కెమికల్ ప్రొడక్ట్స్ అనేది అవాయిడ్ చేయాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే మనము తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనము ఆహారంలో అన్ని రకాల పోషణ తీసుకున్నా కూడా మనము ఈ దైనందిన జీవితంలో ఏంటంటే తీసుకునే ఆహారం కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాము, పోషణ విలువలతో కూడిన ఆహారము. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన బాడీలో ఏదైతే మనం తీసుకుంటామో అది మేజర్ ఆర్గాన్స్కి ప్రయారిటీ బేస్లో మన బాడీ అనేది ఖర్చు చేస్తుంది. సో హెయిర్కి అనేది పోషణ వెళ్ళే వరకు చాలా తక్కువ క్వాంటిటీలోనే వెళ్తుంది. తీసుకోవడము కరెక్ట్గా తీసుకోవడం లేదు, అది తీసుకున్న దాంట్లో కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ వెళ్తుంది. సో దానివల్ల ప్లస్ ఈ పొల్యూషను, ఈ వివిధ రకాల కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల ఏంటంటే చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ అవ్వడము, లేకపోతే హెయిర్ గ్రోత్ లేకపోవడము, బాల్ హెడ్ రావడము ఉంటుంది కదండి. మనం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్లోనే వైట్ హెయిర్ చూస్తున్నాం. అసలు ఈ రోజుల్లో ఈ బట్టతల వల్ల పెళ్లి కాని వాళ్ళు 25లోనే పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రాబ్లం ఫేస్ చేసుకున్నారు. అందుకని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువైపోతుంది. ఆ సెంటర్స్ ఎక్కువ ఓపెన్ చేస్తున్నారు. వై? బికాస్ హెరిడిటరీతో బాల్ హెడ్ వచ్చినా హెరిడిటరీతో వచ్చేదాన్ని మనం ఆపలేము, కానీ దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్కో లేకపోతే పేరెంట్స్కి ఉన్నప్పుడు వీళ్ళకు కూడా రావచ్చు, వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కానీ వీళ్ళ డైలీ యాక్టివిటీస్ కానీ లేదు అంటే వీళ్ళు ఎక్సర్సైజ్ చేయడము, మంచి ఫుడ్ తీసుకోవడము, ఇలా చేయడం వల్ల
అది రాకుండా ఆపుకోవడానికి కొంతవరకు ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఈ బాల్ హెడ్ కూడా రాకుండా మనము మంచి పోషన్ అనేది మనం హెయిర్కి అందిస్తే దీన్ని కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయొచ్చు, మ్యాక్సిమం అవాయిడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ ఏదో ఒక్క రోజులోనే నాకు హెయిర్ ఫాల్ తగ్గిపోవాలి, లేదంటే ఒక్క రోజులోనే మిరాకిల్స్ జరగాలి అన్నది చాలా రాంగ్ ఒపీనియన్ అండి. ఎందుకనంటే యాజ్ ఎ మెడిసినల్ హెర్బలిస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్ క్వాలిటీ ఫుడ్ అయి ఉండాలి. హెయిర్కి పోషన్ అనేది ఒక్క రోజుతోటో స్టార్ట్ అయ్యేది, ఒక్క రోజుతోటో ఎండ్ అయ్యేది కాదు. అది మనము డైలీ వీక్లీ అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ మంచి పోషణతో కూడిన మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అసలు ఈ రోజుల్లో ఆయిల్ అనేది నార్మల్గా మర్చిపోయారనే చెప్పాలి. ఇది వరకైతే అమ్మమ్మలు తాతమ్మలు చక్కగా కొబ్బరి నూనె పెట్టి జడలు అల్లి వేసి పద్ధతిగా ఉండేది. అప్పుడు అందరికీ హెయిర్ చాలా పొడుగ్గా ఉండేది. ఇప్పుడు మాత్రం షార్ట్ హెయిర్ అనేది కామన్ అయిపోయింది. ఈ హెయిర్ కూడా ఉండడం కష్టం అవుతుంది. సో రాజేశ్వరి గారు, మీరు ఒక పాయింట్ చెప్పారు ఇందాక, ఏంటంటే హెయిర్ ఫాల్ అయిన దగ్గర మళ్ళీ గ్రోత్ ఎందుకు రావట్లేదు? హెయిర్ ఫాల్ అయిన దగ్గర గ్రోత్ ఎందుకు రావట్లేదు అంటే అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అయింది? అక్కడ సరైన పోషణ అనేది ఫాలికిల్స్లో లేకపోవడం వల్ల, ఆ సెల్స్లో సరైన పోషణ లేక ఆ ఫాలికిల్ అనేది వీక్ అయిపోయి అక్కడ హెయిర్ అనేది ఫాల్ అయిపోతుంది. సో అక్కడ ఫాల్ అయిన దగ్గర మళ్ళీ మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వడం లేదండి. సో మనం అలా వదిలేస్తున్నాం. వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కెమికల్ డర్ట్ అంతా ఆ ఫాలికిల్స్లోకి వెళ్ళిపోయి అది డియాక్టివ్ అయిపోయి తర్వాత డెడ్ అయిపోతుంది ఫాలికిల్. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం లేదు. ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం వరకు మనకి జరిగే ప్రక్రియ అంటారు? అంటే ఇప్పుడు ఏదైతే మనం జుట్టు పోయిన దగ్గర మళ్ళీ రావడానికి ఎంత టైం పడుతుంది యాక్చువల్గా? జనరల్గా అయితే హెయిర్ అనేది ఎంతో కొంత ప్రతి ఒక్కరికి అనేది ఫాల్ అవుతుంది, కానీ అక్కడ మళ్ళీ రీగ్రోత్ అవ్వాలి. మనకు 1 వీక్లోనో 10 డేస్లోనో 15 డేస్లోనో మళ్ళీ అక్కడ గ్రోత్ అనేది వస్తుంది. కానీ ఫాల్ అయిన దగ్గర గ్రోత్ రావట్లేదు అంటే మన ఇంటేక్ సరిగా లేదు, ఎక్స్టర్నల్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా మనం ఇవ్వడం లేదు. బోత్ ఆర్ ద రీజన్స్ గుర్తించాలి. ఈ రెండు మనం ఇవ్వగలిగితే కరెక్ట్గా ఖచ్చితంగా మనకి ఆ పోషణ అందినప్పుడు మంచిగా అక్కడ మళ్ళీ ఫాలికిల్ యాక్టివ్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఒకవేళ డెడ్ అయిపోయినా సరే మళ్ళీ రీగ్రోత్ అనేది చేయించవచ్చు. డియాక్టివ్ స్టేజ్ వరకు మనము చేయించవచ్చు అండి. కొంతమంది ఏంటంటే హెయిర్ని చాలా నిర్లక్ష్యం చేస్తారు, అవుటర్ స్టైలింగే ఆలోచిస్తారు, కానీ ఇన్నర్ న్యూట్రిషన్ అవసరం అని ఎవరు అనుకోరు. కానీ వన్స్ వాళ్ళకి హెయిర్ ఫాల్ అయిన తర్వాత కొన్ని రోజులు ఆ ఫాలింగ్ అనేది అయిపోయి ఎక్కువ గ్యాప్ కనిపించినప్పుడు అప్పుడు పరిగెడతారు, ఏం ట్రీట్మెంట్ ఉంది, ఎలా అని. ఎక్కడైతే ఫాలికిల్స్ డెడ్ అవుతాయో అక్కడ మనకి యాక్టివ్ చేయాలంటే చాలా కష్టం, అక్కడ మళ్ళీ రీగ్రోత్ రావడం కష్టం. చాలామంది ఏంటంటే హెయిర్ అంతా బాల్ హెడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాకేదైనా రెమెడీ చెప్పండి, లేకపోతే మాకేదైనా సజెషన్ ఇవ్వండి, మా బాల్ హెడ్ మీద రీగ్రోత్ వస్తుందా, మేము చాలా ప్రొడక్ట్స్ వాడాము అని అంటారు. వాళ్ళు అప్పుడు బాధపడేదానికన్నా మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఆన్వర్డ్స్ మనము సరైన పోషణ అందిస్తే పిల్లలకు కానీ యంగ్స్టర్స్కి కానీ ఆర్ ఎనీ మేల్ ఆర్ ఫీమేల్ ఎనీ జెండర్ వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. ఆ ఫాలింగ్ మామూలు ఇన్ జనరలీ హెయిర్కి కొంత లైఫ్ టైం అనేది ఉంటుంది, అది అప్పుడు ఫాల్ అయినా అగైన్ మళ్ళీ కొత్త హెయిర్ అనేది రావాలి. దట్ ఈస్ అ సిస్టమ్. ఆ సిస్టమ్ ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే పోషణ లోపించడం వల్ల. వైట్ హెయిర్ కూడా అదే కారణం. ఓకే, మరి ఈ పోషణ కోసం మీరు అన్నట్టు ఇవాళ రేపు ఆర్గానిక్ ఫుడ్ అనేది ఎవరు తీసుకోవట్లేదు, దొరకట్లేదు కూడా తీసుకుందామన్నా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో హెయిర్ పైన మనం ఫోకస్ పెట్టి ఆర్గానిక్ ఫుడ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళలేము, అంతే కదా? ఆర్గానిక్ ఫుడ్ దొరకడం కష్టం అయిపోయింది, మనం పండించుకుంటామంటే ఉన్న స్థలం కూడా కొద్దిగానే ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ జుట్టుని కాపాడుకోవడం ఎలా అంటారు? మనకేంటంటే ఈ రోజులలో ఆర్గానిక్ ఫుడ్ అనేది అవేర్నెస్ కొంతవరకు వచ్చిందండి పబ్లిక్లో. మ్యాక్సిమం 1 డజన్ యాపిల్స్ నువ్వు బయట దొరికే పెస్టిసైడ్స్ వేసి పండించినవి తినేదానికన్నా ఒక్క ఫ్రూట్ మీరు కొనుక్కోగలిగిన ఆర్గానిక్ ఫ్రూట్స్ కొనుక్కోండి. ఆర్గానిక్ ఫుడ్స్ని ఎంకరేజ్ చేసినప్పుడు, ఆ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసినప్పుడు ఎక్కువ మంది ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వస్తారు. నేను ఈపీటీఆర్ఐ అండ్ హార్టికల్చర్లో కూడా ఈ మెడిసినల్ ప్లాంట్స్ సెక్షన్లో నేను ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తూ ఉంటానండి. సో అక్కడ మనము మెడిసినల్ హర్బ్సే పండిస్తున్నాము చాలామంది, కానీ అది కూడా యూరియా వేసి లేకపోతే అదర్ పెస్టిసైడ్స్ వేసి పండించినప్పుడు దాంట్లో కూడా మళ్ళీ మనకు వాల్యూస్ అనేవి పోతాయి. సో ఫ్రమ్ సీడ్ ఆన్వర్డ్స్ మనం విత్తనం వేసిన దగ్గర నుండి పురుగు మందులు లేకుండా పండించే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి.
ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఫుడ్ మనం ఏదైతే నేను చెప్పానో ఇవ్వాలనుకున్నది అది ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసింది అయి ఉండాలండి. ఓకే. సో ఇప్పుడు ఆమె ఫౌండర్ ఆఫ్ సర్వవ్యాపి హర్బల్ ప్రొడక్ట్స్. ఓకే. మన దగ్గర ఒక ఆయిల్ ఉంటుందండి, సర్వవ్యాపి హర్బల్ హెయిర్ ఆయిల్ అని. ఓకే. ఇది ఎట్లా అంటే మనకు 5 రకాల చెక్కగానుగ నూనెలు 25 రకాల మూలికలతో తయారు చేస్తాం. సో ఇందులో ఏంటంటే వాడే ప్రతి ఇంగ్రీడియంట్ ఎటువంటి పురుగు మందులు వాడకుండా పండించిన వాటిని మనం తీసుకుంటాం. ఓకే. సో ఈ గానుగ నూనెలు ఎందుకు వాడతామంటే ఈ గానుగ నూనెలు లో ఆర్పిఎంలో తయారు చేస్తామండి. సో ఆ గానుగ పట్టేటప్పుడు తక్కువ వేడి ఉత్పన్నమవుతుంది కాబట్టి అందులో ఉన్న పోషకాలు ఎక్కడికి పోదు. ఆ పోషకాలు పోవు, మనం వాడే హర్బ్స్ కూడా టోటల్ ఆర్గానిక్ కాబట్టి అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ మెడిసినల్ వాల్యూస్ కూడా లాస్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఫుడ్ అట్లీస్ట్ వీక్లీ ఒక 3 times కనుక మనం హెయిర్కి అందించగలిగితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, రీగ్రోత్ అవుతుంది, అండ్ ఎర్లీ ఏజ్లో వచ్చే గ్రేయింగ్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. రైట్ మేడం, ఇప్పుడు మీరు చెప్పారు కదా సర్వవ్యాపి హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది, ఇది ఏ టైంలో కరెక్ట్గా యూజ్ చేయాలి? అంటే వైట్ హెయిర్ వచ్చిన తర్వాత యూజ్ చేయాలా, హెయిర్ అంతా బాగా ఫాల్ అయిపోయిన తర్వాత యూజ్ చేయాలా, లేకుంటే చిన్నతనం నుంచే యూజ్ చేస్తే మనకి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చా? యాక్చువల్గా సర్వవ్యాపి హెర్బల్ హెయిర్ ఆయిల్ అన్నది ఇట్స్ ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఫుడ్ ఫర్ ద హెయిర్ అండి. ఓకే. యాక్చువల్గా పోషన్ అనేది ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన దానికన్నా కూడా ఇట్స్ ఎ ప్రికాషన్, అండ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ ఎ మెడిసిన్. సో ఇది చిన్న వయసులో నుండే అంటే ఆఫ్టర్ 1 year తర్వాత ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంటే 1 year బేబీ తర్వాత నుండి కోకోనట్ ఆయిల్ ఎట్లా యూజ్ చేస్తామో అట్లనే యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్ నుండే ఈ పొల్యూషన్ వల్ల కానీ లేకపోతే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల కానీ ఈ ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో అది చాలా మట్టికి తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఎర్లీ ఏజ్లో గ్రేయింగ్ అనేది రాకుండా ఉంటుంది పిల్లలకి. సో ఇది ఒక పోషణతో కూడిన ఒక సమతుల్యమైన ఆహారం లాంటిది వెంట్రుకలకి వచ్చేసి, హెయిర్కి వచ్చేసి. సో ఇట్స్ ఎ న్యూట్రిషన్ ఫుడ్. అది ఏ సమయంలో తీసుకోవాలి అంటే చిన్నప్పటి నుండి తీసుకున్నాం అనుకోండి ఇంకా స్ట్రాంగ్ ఎలా అవుతామో అలానే ఇది స్టార్టింగ్ ఆన్వర్డ్స్ మనం వాడుతుంటే సమస్య అనేది రాదు. కానీ ఒక్కసారి సమస్య అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా మనం ఆ సమస్య నుండి బయటపడొచ్చండి. ఎందుకంటే చాలా హెయిర్ ఫాల్ అయిన తర్వాత రెమెడీస్ వెతుక్కునే కన్నా ఒక ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఫుడ్ కనుక మనము స్టార్టింగ్ ఆన్వర్డ్స్ మనం ఇచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా దాని పని అది చేసుకుంటూ పోతుంది. మనం హెయిర్ కోసం మళ్ళీ ఆలోచించాల్సిన పని ఉండదు. సో ఆ రకంగా వాడుకుంటే మంచిది. Hello everyone, myself Gnaneshwari. In exhibition room I have taken a herbal hair oil Sarvayappi that has used a lot. My hair has grown and my hair becomes so black. So thanks to madam. Actually my father వద్దు అన్నాడు నాకు. అంటే నేను అన్నాను ఈ ఆయిల్ చాలా మంచిగా ఉంటుంది, మనకు మసాజ్ కానీ ఇంకేంది హెయిర్ ఫార్మేషన్ పిగ్మెంటేషన్ కూడా చాలా బాగుంటుందని ఒకసారి యూజ్ చేద్దాం, ఒకవేళ మనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే నెక్స్ట్ వచ్చి తీసుకుందాము అని మా ఫాదర్ చెప్పాను. ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇంకా అందులో పాంప్లెట్స్ కూడా ఇచ్చారు. ఆయిల్ కూడా చాలా చాలా బాగుంది. హెయిర్స్ కానీ కాదు, మన బాడీకి కానీ మళ్ళీ ఏమంటారు బాడీకి మసాజ్ కానీ కాళ్ళకి ఏమైనా నొప్పులు వస్తే కానీ హెయిర్కి అయితే నేను చాలా చాలా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు కూడా వాడండి సర్వవ్యాపి హెర్బల్ హెయిర్ ఆయిల్. థ్యాంక్స్ అ లాట్ టు మేడం అండ్ దట్ ఆయిల్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు దత్తు ప్రసాద్. నేను నుమాయిష్ హైదరాబాద్ ఎగ్జిబిషన్లో 2 months బ్యాక్ నేను హెయిర్ ఆయిల్ తీసుకున్నాను ఈ సర్వవ్యాపికి సంబంధించి. యూజ్ చేసినప్పటి నుంచి నాకు హెయిర్ లాస్ అనేది తగ్గింది. సిన్స్ 1.5 month నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ థింగ్. థ్యాంక్ యూ. ఓకే, ఇది ఎన్ని టైమ్స్ అప్లై చేసుకోవాలి? ఇది అట్లీస్ట్ వచ్చేసి మనకు ఒక వీక్లీ ఒక 3 times అప్లై చేసుకుంటే చాలు. హోల్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మనం ఒక 2-3 days అంటే ఇంట్లోనే ఉంటున్నారు లేదంటే స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉన్నారు, మనం ఆయిల్ పెట్టి జెల్ వేసి పంపిస్తాం. సో అలా ఉంచేసినా ఏం కాదు. ఇది కంపల్సరీ వెంటనే వాష్ చేసుకోవాలి అలాంటిది ఏమీ లేదు. ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా జస్ట్ లైక్ ఏ మదర్ మిల్క్ అండి, స్వచ్ఛంగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో అలా వాడుకోవచ్చు. లేదు మీకు అస్సలే టైం లేదు, వర్కింగ్ ఉమెన్ ఉన్నారు లేకపోతే వర్కింగ్ మెన్ ఉన్నారు, ఇబ్బంది అవుతుంది అంటే బిఫోర్ గోయింగ్ టు హెడ్ బాత్, స్నానానికి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక 1 hour లేదంటే ఒక 2 hours ముందు మనం పెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ లేవగానే చక్కగా ఆయిల్ అప్లై చేసుకొని మనము మన డైలీ యాక్టివిటీస్ చేసుకునే లోపు ఈజీగా మనకి ఒక 1 hour 1.5 hour ఈజీగా అయిపోతుంది. సో చక్కగా హెడ్ బాత్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నా పేరు జ్యోతిబాబు, నేను హైదరాబాద్లోనే ఉంటాను. నా టెస్ట్ మనీ ఏంటంటే
నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా సర్వే హ్యాపీ హెర్బల్ ప్రొడక్ట్స్ ఎండి గారు ఆ సిస్టర్ ద్వారా నేను ఈ హెర్బల్ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే హెర్బల్ ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు చాలా యూజెస్ అయితే కనిపించాయి. హెయిర్ గ్రోత్ అవ్వడం, హెయిర్ స్ట్రెంథెన్ అవ్వడం. చూడండి, కావాలంటే మీరే చూడవచ్చు హెయిర్ ఎంత స్ట్రెంథెన్ అయిందో, ఎంత గ్రోత్ అయిందో, ఎంత లాంగ్ చూడండి, బాగా ఒత్తుగా అయ్యింది. ఇదివరకు అయితే నాకు ఇలా ఉండేది కాదు, చాలా పలచగా ఉండేది. అప్పుడైతే బాగా ఒత్తుగా అయింది. నాకు ఎక్కువ డాండ్రఫ్ ఉండేది. ఎవ్రీడే నేను మార్నింగ్ ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హెడ్ బాత్ చేసుకున్న డాండ్రఫ్ కూడా ఉండేది. ఇప్పుడు అలా లేదు, డాండ్రఫ్ అయితే జీరో అయింది. మొత్తం హెయిర్ కూడా బాగా గ్రోత్ అయింది, ఒత్తుగా ఉంది, బ్లాక్గా కూడా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సర్వే హ్యాపీ మేడం, థ్యాంక్ యూ సో మచ్. So just a few days ago, somebody gifted me these beautiful products, that is the Sarvapi herbal oil and the henna pack. I had a lot of hair fall before I started this pack, and I was very curious how this would work. But the first time I used the hair pack, it was wonderful, and my hair fall has actually come down by more than 50%. And now I am using this regularly. So I think all of you who have hair fall problems should use this. And this is the best product, which is so natural, so organic, without any chemicals, no additives and no side effects. So I think this is the best thing to use. Thank you. రాజేష్ గారు, నాకు ఇంకో డౌట్. ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్కి ఏదైతే రెగ్యులర్ షాంపూస్ ఉంటాయి కదా, రెగ్యులర్గా మనం వాడుకునే షాంపూస్, దాన్ని యూజ్ చేయొచ్చు అంటారా? ఈ ఆయిల్తో ఇది సెట్ అవుతుంది అంటారా? ఈ ఆయిల్ అన్నది దీనికి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ హార్ష్ కెమికల్ ఉన్న షాంపూస్కి వెళ్ళే బదులు మైల్డ్ షాంపూస్కి వెళ్ళండి. మామూలుగా కుంకుడుకాయ, శీకాకాయ ఇలా చేసుకోగలిగితే అలా పౌడర్ చేసి పెట్టుకున్నా పర్లేదు. డైలీ మనం అంత టైం ఉండదు అని అనుకుంటే కూడా ఏదైనా మైల్డ్ షాంపూ యూస్ చేసి దాన్ని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి వాడుకోవాలి. డైరెక్ట్ గా అప్లై చేస్తే కనుక కొంచెం డైరెక్ట్ స్కాల్ప్ మీద వేసేదానికన్నా కూడా మామూలుగా ఇది మగ్లో కొంచెం వాటర్లో డైల్యూట్ చేసేసి మనము దాన్ని అప్లై చేసుకుంటే అంత చెడు ప్రభావం ఉండకుండా ఉంటుంది. ఓకే, సూపర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవాళ హెయిర్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు, ధన్యవాదాలు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకోవడానికి నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన టీఎస్ న్యూస్ డిజిటల్ వారికి కూడా నా ధన్యవాదాలండి. బికాజ్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ మన హెయిర్ని మనం కాపాడుకోగలిగితే అందరికీ చాలా అందమైన హెయిర్ అనేది అందరి సొంతం అవుతుందండి. మనకున్న హెయిర్ని మనం కాపాడుకోగలిగితే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని అందరికీ అందమైన జుట్టు సొంతం అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఈరోజు రాజేశ్వరి గారు చెప్పిన విశేషాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగాయి కదా. మరి హెయిర్ కి సంబంధించి మీరు కూడా చిన్న చిన్న చిట్కాలు పాటించి మీ హెయిర్ ని మీరే అందంగా కాపాడుకోండి, అందంగా ఉంచుకోండి. మరో డిస్కషన్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.